వైద్య రంగంలో అత్యాధునిక సేవలను అందించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడానికి ఏలూరు సమీపంలో ఏర్పాటు చేసిన అల్లూరు సీతారామరాజు వైద్య శాస్త్ర అకాడమీ ఆశ్రమ్ రథోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ్ డైరెక్టర్ జి రతీదేవి, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఎన్ పార్థసారథి తెలిపారు. ఆశ్రమ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు అంశాలను వివరించారు. 1999లో స్థాపించిన ఆశ్రమ్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్యను అందించడంతో పాటు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఆశ్రమ్ రథోత్సవాలు ఈ నెల 14వ తేదీన ప్రారంభమవుతాయని, దీనిలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఆశ్రమ్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎన్నో సేవలు అందించిన ఆశ్రమ్ చైర్మన్ గోకరాజు గంగరాజును ఘనంగా సన్మానించడం జరుగుతుందన్నారు. అలాగే రథోత్సవాల్లో భాగంగా పేదలకు రాయితీలతో కూడిన వైద్య సేవలు అందించనున్నామన్నారు. ఈ రథోత్సవాలు 2025 జూలై వరకు కొనసాగుతాయన్నారు. త్వరలో ఆశ్రమంలో క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో జాతీయ వైద్య కమిషన్ ద్వారా ప్రాంతీయ వైద్య విద్యా సాంకేతిక కేంద్రంగా కేవలం ఆశ్రమ్ కళాశాలకే గుర్తింపు లభించడం తమకెంతో గర్వకారణంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె అంజిరెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ చేబ్రోలు శ్రీనివాస్, సిఇఓ డాక్టర్ కె హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సంతయ్య, అకాడమిక్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలరాజు, గ్రూప్ సిఇఓ ఎస్ రాజరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25 సంవత్సరాల్లో యూజీ అడ్మిషన్స్ 250, పీజీ అడ్మిషన్స్ 160 వరకు ఎదిగి జనరల్ హాస్పిటలే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ సంవత్సరం నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ క్యాన్సర్ బ్లాక్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. అలాగే ఇదే సిల్వర్ జూబ్లీ ఇయర్లోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభోత్సవం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మాకు ఇటు 25 ఇయర్స్గా ఇంత సహకారాన్ని అందించి మమ్మల్ని ఇంత ఎదుగుదలగా చేయడానికి అందరి పాత్ర చాలా ఉంది. ఈ యొక్క ప్రయాణంలో మీ అందరి సహకారం, అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ మీడియా తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా రకాల పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రకారం చాలా అకాడమిక్ యాక్టివిటీ, స్టూడెంట్స్కి ఉపయోగపడే అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బీద ప్రజలకి వాళ్ళకి సహాయం చేయాలి, వైద్య సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని చాలా ఆపరేషన్స్ మేము ఇక్కడ చేయడానికి చాలా తక్కువ ధరకు చాలా తక్కువ రాయితీలు ఇచ్చి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళ మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ 100 మందితోటి ప్రారంభించబడింది. ఈ సంవత్సరంతో 25 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ సిల్వర్ జూబ్లీ లేదా రథోత్సవాలు అన్నవి రేపు ప్రారంభం అవుతాయి. రేపు ప్రారంభం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మా ఆశ్రమం చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ గోకరాజు గంగరాజు గారు పుట్టినరోజు. నేషనల్ మెడికల్ కమిషన్ దాని యొక్క రీజనల్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ అంటాం. దానికి మన ఆశ్రమంకే అనుమతి లభించింది. మొత్తం ప్రైవేట్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్లో మనకు మాత్రమే అది లభించింది. అంటే ఎన్ఎంసీకి ఇది ఒక ఫ్రాంచైజీ లాంటిది అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో చాలా కాలేజ్ స్టాఫ్కే కాకుండా తెలంగాణలో కొన్ని కాలేజీలకు కూడా మనం మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఆ రకంగా ఆశ్రమం నెంబర్ 1 మెడికల్ కాలేజ్గా ఈ రాష్ట్రంలో, అలాగే ఒక ప్రముఖమైన మెడికల్ కాలేజీగా ఇండియాలో ఈరోజు ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పుడు అలాగే రిజల్ట్స్ గురించి వస్తే మన కాలేజీలో, ఆశ్రమ్ కాలేజీలో ఎవ్రీ ఇయర్ స్టేట్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. మన డైరెక్టర్ గారు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అంజిరెడ్డి గారి సారథ్యంలో స్టాఫ్ అంతా కూడా చాలా మానిటర్ చేస్తూ పిల్లల్ని, వెనకబడిన వాళ్ళకి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ, అలాగే వివిధ రకాలైన ప్రోగ్రాం ద్వారా మనం మెంటీ ప్రోగ్రామ్ అంటాం. అది యాక్చువల్గా ఎన్ఎంసీ ప్రారంభించకుండా ముందే మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ
దీనివల్ల వెనకబడిన విద్యార్థులు కూడా కాస్త అనుకూలతతోటి కాస్త బాగా ముందుకు రావడం జరుగుతుంది.